హలో! వెల్కమ్ బ్యాక్ టు చేతు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలని అనుకుంటూ ఇవాళ వీడియో ఏంటి అంటే ఆఫ్టర్ టారిఫ్ తర్వాత ఇండియన్ స్టోర్‌లో అంటే రెగ్యులర్‌గా మేము వెళ్తూ ఉంటాం కదా! ఆ ఇండియన్ స్టోర్‌లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఇంక్రీజ్ అయ్యాయా లేదా నార్మల్‌గానే ఉన్నాయా అనేది వెళ్ళి చెక్ చేసేద్దాము. అండ్ ఇవాళ కొంచెం షాపింగ్ కూడా ఉందన్నమాట. సో మేమైతే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము అండ్ లాస్ట్ మంత్ వెళ్ళలేదన్న రీసెంట్గానే కదా టారిఫ్ అనేది 50% పెంచారు మన ఇండియన్ థింగ్స్ మీద. అండ్ లాస్ట్ మంత్ మేము అసలు వెళ్ళలేదన్నమాట. సో ప్రైస్ డిఫరెన్స్ అనేది మాకు తెలీదు. బట్ ఇవాళ అయితే వెళ్తున్నాము చెక్ చేసి, అంటే ఇంతకు ముందు వస్తువుల మీద ప్రైజెస్ ఎలా ఉండేది, ఇప్పుడు ఏమైనా పెరిగిందా లేదంటే అలాగే ఉందా అనేది ఇవాళైతే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. నేనైతే అనుకుంటున్నాను అట్లీస్ట్ కొంచెం పెరుగుంటుందేమో అనేసి. సో ఇవాళైతే వెళ్తున్నాం కదా, సో క్లియర్గా చెక్ చేసేద్దాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెక్ చేద్దాము అండ్ కంపేర్ చేద్దాము ప్రీవియస్ ప్రైజెస్తో. హే కుట్టి, వాట్ ఆర్ యూ డూయింగ్? What are you doing? Going to shopping? What you wanna buy? ఏం కొంటాం అక్కడ మనం ఇండియన్ గ్రోసరీలో? ఏం కొంటాం? చాక్లెట్సా? చాక్లెట్స్ కాదురా, వెజ్జీస్. బిస్కెట్స్ కావాలా నీకు? సరే తీసుకుందాంలే. కానీ ఇవాళ మనం వెళ్తున్నదైతే తాజా మార్ట్. ఇది మాకు డ్రైవ్ అయితే జస్ట్ 15 మినిట్స్లో ఉంటుందన్నమాట. మోస్ట్లీ మేము యూఎస్ వచ్చినప్పటి నుంచి తాజా మార్ట్కే వెళ్తున్నాము. బికాజ్ మన తెలుగు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అక్కడ ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే అనిపిస్తుంది అనమాట వేరే స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే. సో దట్ ఇవాళ మనం వెళ్ళేది తాజా మార్ట్. సో చాలా పెద్దది ఇక్కడ, అన్నీ దొరుకుతాయి మనకి. అండ్ పూజా సామాన్లు, ఏది ఫెస్టివల్ సీజన్ వచ్చినా కానీ అన్నీ కూడా అవైలబుల్గా తెచ్చి పెడుతుంటారనమాట. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో అనేసి. సో లోపలికి వెళ్తున్న ఇమ్మీడియట్ రైట్లోనే మనకి దాల్స్ అనేవి పెట్టారనమాట. దాల్స్ అనేవి కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంటుంది, బట్ ఇవాళ చనా దాల్ కొంచెం ప్రైస్ తక్కువలోనే పెట్టున్నారు అండ్ ఆఫర్లో పెట్టినట్టున్నారనమాట. అండ్ నా దగ్గర అయితే చనా దాల్ అయిపోయింది చాలా డేస్ నుంచి, అందుకే నేను రియల్ చనా దాల్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా బ్రాండ్స్ కూడా ఉంటాయి, లక్ష్మీ బ్రాండ్, రియల్, ఇంకా డీప్, చాలా బ్రాండ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఈ చనా దాల్స్, ఈ దాల్స్ కంప్లీట్ అయినాక మనకి రైస్ బ్యాగ్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ కూడా రైస్. అండ్ రీసెంట్గానే రైస్లో కొంచెం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినట్టు అనిపించింది. అండ్ డిఫరెంట్ స్టోర్స్లో డిఫరెంట్ ప్రైజెస్ అనిపించాయి. ఇండియా స్టోర్లో కొంచెం ఎక్కువనే అనిపించింది అండ్ ఈ అమెరికన్ స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇది వచ్చేసి సోనా మసూరి అనమాట, రెగ్యులర్గా మేము తీసుకునే బ్రాండ్. ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము సోనా మసూరి రైస్ అయితే. అండ్ నెక్స్ట్ మనం వెజీస్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాము. మోస్ట్లీ ఇండియన్ స్టోర్స్కి గ్రాసరీస్ తెచ్చుకోవడానికి సాటర్డే ఆర్ సండే వెళ్తూ ఉంటాము, ఎందుకంటే ఆఫీస్ ఉండదు, ఎలాగో హాలిడేనే కాబట్టి ఆ రోజు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది బయటకు వెళ్ళి తిరగడానికి కూడాను. అండ్ సాటర్డే మేము గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఎక్కువ క్రౌడ్ లేదు. మేము మార్నింగ్ వెళ్ళాము, కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, వీడియో తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అనేసి నేను మార్నింగ్ వెళ్ళామన్నమాట. క్రౌడ్ అయితే లేదు అండ్ నా వీడియోకి చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. ఎక్కువ క్రౌడ్ ఉంటే నిజంగా వీడియో తీసుకోవడానికి అస్సలు అవ్వదు. క్రౌడ్ లేదు కాబట్టి ఇంత ఫ్రీగా అయితే నేను వీడియో తీసుకోగలుగుతున్నాను. అండ్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా తీసుకునే వెజ్జీస్ చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి ఈ తాజా మార్ట్లో. మాకు
వేరే స్టోర్స్ కూడా వెళ్తాం అనమాట. బట్ అక్కడతో పోల్చుకుంటే మాకు ఇక్కడ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తాయి. మోస్ట్లీ ఈ సాటర్డే సండేస్ కొంచెం చాలా ఫ్రెష్గా వెజ్జీస్ తెచ్చి పెడుతూ ఉంటారు. అండ్ జామూన్స్ కూడా ఉన్నాయన్నమాట, మనకి నేరేడు పళ్ళు అంటారు కదా, సో అలాంటివి. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, గువావా ఇలాంటివన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు వచ్చినా మన వెజ్జీస్ నేను ఎక్కువ తీసుకుంటాను, ఎందుకంటే మంత్లీ వన్సే వస్తామన్నమాట. మంత్లీ వన్సే వచ్చినప్పుడు ఒకేసారి ఎక్కువ తీసుకుంటాము, మళ్ళీ మళ్ళీ రాకుండా. బ్రింజల్ అయితే నాకు 6.10 పడింది అనమాట, ఆల్మోస్ట్ 500. అండ్ నేను గోంగూర తీసుకున్నాను. గోంగూర ఎప్పుడు కూడా ఎక్కువ ప్రైస్ అనేది ఉంటుంది. సో ఈసారి ఎందుకో తక్కువ అనిపించింది కాబట్టి నేను ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. అదొక 350 పడింది. అండ్ బీరకాయ అదొక తీసుకున్నాను, అదొక 190 పడింది అనమాట. సో $2 అలాగా. అండ్ తక్కువ ఏ వెజిటేబుల్ ఉంటుందంటే కాకరకాయ ఎప్పుడు తక్కువలోనే ఉంటుంది. అండ్ బెండకాయ కూడా మనకి ఎక్కువ కాస్ట్లోనే ఉంటుంది అనమాట. అండ్ పికిల్స్ కూడా తీసుకున్నాము. అండ్ ఈసారి మనకి ఫ్రెష్ మునగాకైతే ఉంది. అండ్ ఇక్కడ నేను చూసిన ప్రైజెస్లో, అంటే నార్మల్ మన వెజ్జీస్ ఎక్కువ ఏది ప్రైస్ ఎక్కువ ఉంటుంది అంటే మనకి మునగ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆల్వేస్ అది నియర్ టు $10 అలా ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ 900 అలా ఉంటుంది ఒక బ్యాగ్. సో మోస్ట్లీ తీసుకోము. అండ్ గోంగూర అయితే ఈసారి ట్రై చేస్తున్నాను, చాలా తక్కువలో ఉండింది కాబట్టి. అండ్ తోటకూర యాజ్ యూజువల్ నేను ఇంట్లోనే వేసుకుంటాను, అది నాకు మంత్లీ వన్స్ అలా వస్తుంది. సో అది నాకు సరిపోద్ది అనిపిస్తుంది. అండ్ ఫ్రెష్ వెజ్జీస్ అయితే ఇవాళ చాలా బాగున్నాయి. అండ్ డిఫరెంట్ వెజ్జీస్ ఉంటాయి. మన సౌత్ ఇండియన్స్ అలా నార్త్ ఇండియన్స్ అందరికీ కూడా యూజ్ చేసే డిఫరెంట్ వెజ్జీస్ అనేది ఉంటాయి అన్నమాట. అండ్ పూజా సామాన్లు చాలా ఉంటాయి. సో మన ఫెస్టివల్స్ వస్తాయి కదా, ఆ ఫెస్టివల్కి రిలేటెడ్గా ఏ ఫెస్టివల్కి ఏమేమి కావాలో ఏమేమి యూజ్ చేస్తామో పర్ఫెక్ట్గా మనకి అందుబాటులో ఉంచుతూ ఉంటారు. అండ్ ఇక్కడ బేకరీ అండ్ ఫుడ్ అన్నీ కూడా లోపలే ఉంటుంది. సో ప్లేస్ అనేది కొంచెం పెద్దదన్నమాట, మరీ కంపాక్ట్గా ఉండకుండా కొంచెం ఫ్రీ స్పేసే ఉంటుంది. సో దట్ ఫ్రోజన్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, నార్మల్ ఫ్రెష్గా చేసే ఫుడ్, ఇలాగ గ్రోసరీ ఐటమ్స్, వెజ్జీస్ అన్నీ కూడా మనకి అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఫ్రూట్స్, ఈసారి ఫ్రూట్స్ సెక్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా సపరేట్గా చేసి పెట్టున్నారనమాట. అండ్ ఇది తులసి ప్లాంట్స్ చూస్తున్నారా, ఆల్మోస్ట్ $10, దాదాపు $900 అనమాట తులసి ప్లాంట్స్. అండ్ సమ్ టైమ్స్ కరివేపాకు కూడా పెడుతూ ఉంటారు, అది కూడా $20 అలా ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, సో నచ్చిన వాళ్ళకి ఏముంది. అండ్ ఫ్రెష్ కోకోనట్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మన ఇండియన్ స్టోర్ విజిట్ చేసినప్పుడు వీడియో తీసి పెట్టాను, దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ టారిఫ్ తర్వాత ప్రైజెస్ ఎలా ఉంటుందో అనేసే కదా నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే చికెన్ చూస్తున్నారు. ఇది ఓన్లీ లెగ్స్ అండ్ కట్ చేసి మనకి ఇస్తారనమాట. అండ్ 4 LBs ఉన్నాయి. ఆల్మోస్ట్ $10 పడింది. మోస్ట్లీ మన ఇండియన్ కరెన్సీలో 900 అలాగా. ఫస్ట్ టైము మేము ఇక్కడ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. మోస్ట్లీ పబ్లిక్స్ చికెన్ కూడా బాగుంటుంది, బట్ ఎందుకో మన ఇండియాలో తినే ఆ టేస్ట్ అనేది రాదు. బట్ ఇది ట్రై చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అనమాట. నిజంగా మనం ఇండియాలో టేస్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో సో అలాంటి టేస్టే వచ్చింది. సో దట్ ఇక్కడ ప్రిఫర్ చేయడం బెస్ట్ చికెన్ అయితే. అండ్ గార్లిక్ నేను ఎప్పుడు వచ్చినా ఎక్కువ తీసుకుంటాను. అండ్ US స్టోర్లలో ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో దట్ ఇండియన్ స్టోర్లోనే కొంచెం బల్క్గా తీసేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ మళ్ళీ ఊరికే స్టోర్కి వెళ్ళి తీసుకునే పని తగ్గుతుంది అనేసి తీసుకున్నాను.
అండ్ ప్రైజెస్ కంపేర్ చేసినప్పుడు నాకు అంత డిఫరెన్స్ కనిపించలేదు. బికాజ్ ఆగస్ట్లోనే టారిఫ్ వేశారు, మేము సెప్టెంబర్ వెళ్ళాము. సో దట్ అంతగా వాళ్ళు చేంజ్ చేసినట్టు అనిపించలేదు. అండ్ నేను కొన్ని న్యూసెస్ కూడా చూశాను. సో ఇమీడియట్గా చేంజ్ చేయరు, స్లోగా ప్రాసెస్ ఉంటుంది అనేసి విన్నాను అనమాట. మేబీ చూద్దాము, ఇంకా ఫర్దర్ మంత్స్ మనం వెళ్తే మనకి ఆ ప్రైస్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ సమ్టైమ్స్ దివాళీ ఆఫర్ కూడా వాళ్ళు చాలా బల్క్గా ఇస్తారనమాట. అండ్ చాలా ప్రైజెస్ చాలా రెడ్యూస్ చేసి ఇస్తారు. అండ్ ఈసారి దివాళీ ఆఫర్ వచ్చినప్పుడు మనకి ఆ ప్రైస్ డిఫరెన్సెస్ అనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ ఈసారి అయితే నేనంత ప్రైస్ ఇంక్రీజ్ అయినట్లు అసలు అనిపించడం లేదనమాట. నార్మల్ ప్రైజెసే. అండ్ రెగ్యులర్గా మేము ఎలాంటి ప్రైజెస్కి అయితే తీసుకునే వాళ్ళమో సేమ్ అదే ప్రైజెస్ అనేది ఉంది. వాళ్ళు ఇంకా ఇంక్రీజ్ చేయనట్టే ఉన్నారు. అండ్ రైస్ మాత్రం ఇంక్రీజ్ అయ్యింది. అండ్ కొన్ని చోట్ల మాకు రైస్ అవైలబుల్గానే ఉండడం లేదు. సమ్టైమ్స్ యుఎస్ స్టోర్లలో కూడా మాకు రైస్ ఉండేటివి అండ్ ఎక్కువ బల్క్లో ఉండేటివి. బట్ ఇప్పుడు కూడా రైస్ బ్యాగ్స్ కనిపించడం లేదనమాట, మేము రెగ్యులర్గా యూస్ చేసేవి. అండ్ తాజా మార్ట్లో ప్రైస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయినట్టు ఉంది. బికాజ్ నార్మల్గా $15 or $16 ఉంటుంది కదా, సడన్గా ఇప్పుడు $20 $21 ఉంటే మనకి ప్రైస్ డిఫరెన్స్ అనేది ఎక్కువ తెలుస్తుంది. బట్ కొన్ని అంటే మనం మసాలాలు ఇలాంటివి జస్ట్ $1 డిఫరెన్స్ అలా ఉంటుంది. అలాంటప్పుడు మనకి అంత డిఫరెన్స్ అనిపించదు. ఇలా కొంచెం ఎక్కువ మార్జిన్లో ఇంక్రీజ్ అయితే మనకు అనిపిస్తుంది, కానీ తక్కువ మార్జిన్లో ఇంక్రీజ్ అయినప్పుడు అంతగా అనిపించదు అనమాట. సో అదే స్టోర్ వాళ్ళు కూడా చెప్పేది రెగ్యులర్గా. అండ్ కొన్ని మసాలా సామాన్లు తీసుకోవడానికి ఇలా వచ్చాను. సపరేట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో మసాలాలకి ఒక సెక్షన్, స్నాక్స్కి ఒక సెక్షన్, దాల్స్కి ఒక సెక్షన్, అలాగా మన సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉంటాయి. ఈ మసాలాలు, దాల్స్, రైస్ బ్యాగ్స్లలో చాలా బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. ఈవెన్ ఆటాలో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి. నేను మోస్ట్లీ ప్రిఫర్ చేసేది లక్ష్మి. అండ్ కొంచెం నా దగ్గర టర్మరిక్ పౌడర్ అయిపోతే టర్మరిక్ పౌడర్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ టర్మరిక్ పౌడర్ వచ్చేసి నాకు జస్ట్ $2 అలా పడినట్టుందనమాట. ఆల్మోస్ట్ 160 or 170 రూపీస్ అలాగా. అండ్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో మనకి ఇది అవైలబుల్గా లేదే అని అనుకోవడానికి అస్సలు లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. సో ప్రతిదీ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. అండ్ దివాళీ అప్పుడు చాలా మంచి ఆఫర్ ఇస్తారనమాట. సో అలాంటప్పుడు కొంచెం బల్క్గా పెట్టుకున్నాం అనుకోండి, సో ఎక్కువ రోజులు ఉంటాయి. దాల్స్ ఎలాగో పాడవు కాబట్టి ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో నా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇవాళ మనం వచ్చిన పని ఏంటి, ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయా లేదనేది చూడడమే కదా. సో ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదు. అండ్ మేబీ టైం పట్టొచ్చు, చూద్దాము. అండ్ నెక్స్ట్ వస్తాం కదా, అప్పుడు కంపేర్ చేసుకొని చూద్దాము ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయా లేదా అనేసి. సో నెక్స్ట్ బిల్లింగ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాము. సో ఫైనల్గా బిల్లింగ్ వేయడం కూడా అయిపోయింది. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.